నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండలో జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి ఐజీ సత్యనారాయణ కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం 7 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మహిళపై అత్యాచారం జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఐజీ ఊర్కొండపేటలో గ్యాంగ్ రేపు జరగడం దారుణమన్నారు. మహిళలు ఒంటరిగా రావడాన్ని నిందితులు అదనుగా తీసుకున్నారని చెప్పారు. మహిళను బెదిరించి అత్యాచారం చేశారని తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు ఐజీ. అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిందితులు గతంలో ఆలయ పరిసరాల్లో కొందరిని బెదిరించిన ఘటనలు కూడా ఉన్నాయన్నారు. వ్యక్తులు ఇదే గ్రామానికి చెందిన పరిసర గ్రామానికి చెందిన 7 వ్యక్తులు ఒక వివాహిత మహిళని అత్యంత పాశవికంగా వాళ్ళు రేప్ చేయడం జరిగింది, బ్లాక్మెయిల్ చేసి. ఈ ఉరుకొండపేట్ ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది చాలా సంప్రదాయబద్ధంగా, చాలా సాంస్కృతిపరంగా, భక్తిభావంగా ప్రతి శనివారం అఖండ భజన మరియు చాలీసాలు, సుందరకాండ పారాయణంతో పాటు రాత్రంతా జాగారం చేసుకుని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలతో పాటు మిగతా జిల్లాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి చేయటం చాలా ఏళ్ల నుంచి రివాజ్గా ఉంది. దీన్ని అదునుగా చూసుకుని ఇక్కడ కొంతమంది ఒక సైకిక్ అనొచ్చు, లేకపోతే క్రిమినల్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనొచ్చు. సో వీళ్ళు వాళ్ళ యొక్క కదలికల్ని గమనిస్తూ ఇటువంటి ఎక్స్టార్షన్స్కి పాల్పడుతున్నట్లు నిన్న సంఘటనలో ఇన్వెస్టిగేషన్లో తేలింది. నాగర్ కర్నూలు ఎస్పీ గారు పర్సనల్గా పర్యవేక్షించి ఇన్వెస్టిగేషన్ ద్వారా చూస్తే చాలా గగురుపాటు వచ్చే విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా పెట్రోలింగ్ కూడా జరుగుతుంది, ఎందుకంటే భక్తులు నైట్ అంతా జాగారం చేస్తూ ఉంటారు. అయితే ఈ వివాహిత మహిళతో పాటు అతను తెలిసిన పరిచయమైన ఒక వ్యక్తి ఇద్దరు కలిపి మోటార్ సైకిల్తో ఇక్కడ రావడంతో దాన్ని బలహీనతగానో లేకపోతే దాన్ని అదునుగానో చూసుకుని